మనం గతంలో డైరెక్ట్ నూతి నుంచి వాటర్ తీసుకొని తాగేది. ఆ తర్వాత గంగా వాటర్ ఫిల్టర్ అని చెప్పి చిన్న క్యాండిల్స్ లాంటివి ఇచ్చినాయి. తర్వాత వాటర్ ఫిల్టర్స్ వచ్చినాయి, కెంట్ వచ్చినాయి. ఇది దాని తర్వాత ఈ వాటర్ ఫిల్టర్స్ ఎక్కడ దాకా పోయినాయి అంటే కంజన్ అంటూ ఇప్పుడు ఆల్మోస్ట్ 4 నుంచి 6 లక్షల వరకు కొన్ని వాటర్ ఫిల్టర్స్ అమ్ముతున్నారు. సో ఇప్పుడు మినరల్ వాటర్ అయిపోయింది, ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ వచ్చింది. అసలు యాక్చువల్ విచ్ వాటర్ ఈస్ గుడ్? ఈస్ దేర్ ఎనీ రీసెర్చ్? అంటే ఎటువంటి వాటర్ తాగితే సరిపోతుంది? ఆల్కలైన్ వాటర్ అనేది ఇట్స్ నాట్ నెసెసరీ దట్ ఎవ్రీబడి హ్యాస్ టు ఓన్లీ గో ఫర్ దోస్ హై ఎండ్ ఫిల్టర్స్ అని ఏమీ లేదండి. ఇన్ మై ఒపీనియన్ మీరు వాటర్ తాగాలి అండ్ అలాంగ్ విత్ దట్ మీరు కరెక్ట్ బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటే మీకు కావాల్సిన మైక్రోన్యూట్రియన్స్ మీ ఫుడ్ ద్వారా అండ్ వాటర్ ద్వారా 2 వస్తాయి. ఇట్ కెన్ మేకప్ ఫర్ ఇట్. బట్ నేను ఏం చూసానంటే ఎసిడిటీ ఉన్న వాళ్ళకి అండ్ సివియర్ ఎసిడిటీ, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ జస్ట్ మార్నింగ్ ఒక కొంచెం బర్నింగ్ అనేది, అలా కాకుండా ఎసిడిటీ వల్ల కాంప్లికేషన్స్ వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఐ హ్యావ్ సీన్ డెఫినెట్లీ ఆల్కలైన్ వాటర్ హెల్ప్స్ టు సమ్ ఎక్స్టెంట్ అండి. సో ఇఫ్ దే హ్యావ్ ది అఫోర్డబిలిటీ అండ్ దే క్యాన్ గో హెడ్ అండ్ టేక్ ఇట్ అంటే ఐ యూజువలీ సజెస్ట్ ఇట్ టు దెమ్. కానీ అందరూ అదే తీసుకోవాలనేది ఏం లేదు. Whatever water is available to you easily, depending on the area that you stay, according to that in each area actually they would suggest me elanti water filters panchestayi ani. So according to that me pettukoni you make sure you're drinking water. Okay. Complexity lo padipoyi nenu ee water taagte manchidi kaadu, nenu asalu water e taaganu ante that's definitely adi manchidi kaadu. You must make sure you're drinking at least 8 glasses of water per day or 2 to 3 liters అనుకోండి పర్ డే ఆఫ్ వాటర్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే